పిల్లరా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంటుంది. ప్రియమైన సహోదరుడా, దేవుడు కోరిన హృదయము ఎలాగ ఉండాలో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. పిల్లారా, మరి సామెతలు 4వ అధ్యాయము పిల్లారా మరి 23వ వచనంలో, మరి సామెతలు 4:23లో నీ హృదయములో నుండి జీవజల నదులు పారును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా ఉంచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా నీ బంగారం, ఎండి, డబ్బు, ధనధాన్యాల కంటే నీ హృదయం భద్రంగా కాపాడుకోవాలా. అందుకని జీవధారలు వస్తుంటున్నాయి. ఒకవేళ ఈ హృదయం అనే బావి మీద ఆదికాండం 29లో చూస్తే యాకోబు బావి దగ్గర గొర్రెలు మెప్పిన తర్వాత బండ భద్రపరిచినారు. ఆ బండ దేవుని యొక్క వాక్యము. అయితే నీ హృదయం మీద దేవుని వాక్యం చేత నువ్వు కప్పబడి భద్రపరచబడుతుంటుందా? ఏడ చిన్న రంధ్రం ఉన్నా కానీ నీ హృదయం మురికైపోతుంటుంది. నువ్వు దేవునికి దూరస్తుగా ఉంటున్నావు. నీలో ఉండే జీవజల వాక్యం అనేకులు రక్షించాలని ప్రభు నీ కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరుడా, ఆ హృదయాన్ని నా కుమారుడా నీ హృదయం నాకిమ్మని సామెతలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ హృదయం ఇస్తావా? ఈరోజు నీలో నుంచి జీవజల నదులు అనేకులు రక్షించడానికి దేవుడు నీలో నుంచి బయలు వెళ్తున్నాడు. ఆ జీవమే నిన్ను పరలోకానికి చేరుతుంది. కాబట్టి ఈరోజు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మీ హృదయం యేసు ప్రభుకి ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని రక్షించి దీవించును గాక.